Good morning, students. Welcome to UVR Mathematics. I am UVR as a math teacher. Today we will learn about what is the difference between rational numbers and irrational numbers. ఈరోజు మనం అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలకు గల భేదము గురించి తెలుసుకుందాం. వీటిని అకరణీయ సంఖ్యలు అంటారు, వీటిని కరణీయ సంఖ్యలు అంటారు. అలాగే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి వాటి గురించి తెలుసుకుందాం. సో రేషనల్ నెంబర్స్. రేషనల్ numbers. It is the form of p by q. ఇది p by q రూపంలో ఉంటూ the form of p by q where q not equal to 0. ఇది p by q రూపంలో ఉంటూ q అనేది 0 కాకుండా ఉండాలి. దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇది రేషనల్ నెంబర్స్ యొక్క రూపము అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 3/2. సో 3/2 ఈజ్ ఏ fraction form, that is the p by q form. It is not equal to 0, comma 2/3. 2/3. So this is not equal to 0 and 5/4 and so on. సో ఈ విధంగా మనం రేషనల్ నెంబర్స్ని 3/2 కామా 2/3 కామా 5/4 అండ్ సో ఆన్ ఈ విధంగా తెలియచేయవచ్చు. సో ఈ రేషనల్ నెంబర్స్ అనేది కూడా డెసిమల్ ఫామ్లో కూడా ఉంటుంది. సపోజ్ ద వాల్యూ ఆఫ్ 3/2. ఇప్పుడు మనం 3/2 అనేది డెసిమల్ ఫామ్లో ఏ విధంగా ఉంటుందో నేర్చుకుందాం. సో 3 ఈజ్ డివైడ్ బై 2. మనం 3ని 2 భాగించుదాం. సో 1 టైమ్ 2 రిమైండర్ 1. యూ కెన్ పుట్ ఏ 0 అండ్ పుట్ ఏ పాయింట్. సో 2 ఈజ్ ఇన్ 5 టైమ్స్. సో దిస్ ఈజ్ ద రిమైండర్ 0. సో దిస్ ఈజ్ ద remainder. If it is 0, it is a terminating decimal. మనకి రిమైండర్ అనేది శేషం అనేది 0 వచ్చినట్లయితే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్గా తీసుకుంటాం. సో ద వాల్యూ ఆఫ్ 3/2 ఈజ్ 1.5. సో 1.5 ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఇది కూడా రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ వన్ 2/3. మనం ఇక్కడ 2ని 3 డివైడ్ చేయాలి. 2/3. సో యూ కెన్ టేక్ ఏ 0 అండ్ దిస్ ఈజ్ ద 0 పాయింట్. సో ఇన్ 20 3 ఈజ్ 6 టైమ్స్. 20లో 3 6 సార్లు పోతుంది. 18 remainder 2. You can put a 0 and 3 is in 6 times. 18 remainder 2. Then you can put a 0. సో మనకి ఈ విధంగా 2/3 యొక్క విలువ 0.666 ఆ విధంగా వస్తుంది. సో ద 0.666 is called non-terminating and
రికరింగ్. దీన్ని మనం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అని తెలియచేస్తాం. సో ద వాల్యూ ఆఫ్ 2/3 ఈజ్ 0.6 recurring. It means 6, 6, 6. So finally we have 1.5 is a terminating decimal. సో 1.5 అనేది టెర్మినల్ డెసిమల్ అవుతుంది. సో ఇట్ మీన్స్ ద రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 అయింది కాబట్టి దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. అండ్ 0.6 రికరింగ్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ and recurring decimal. .6 బార్ అనేదాన్ని మనం నాన్ టెర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 కాకుండా ఉంటుంది. అండ్ రికరింగ్, సో ఈ యొక్క వాల్యూ రిపీట్గానే వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అనేది ఫ్రాక్షన్స్ భిన్న రూపంలోనూ ఉంటుంది, డెసిమల్ ఫామ్లో కూడా ఉంటుంది. అండ్ ద రేషనల్ నెంబర్ హ్యావ్ అనదర్ ఫామ్. ఇది మరొక రూపంలో కూడా ఉంటుంది. దట్ ఈజ్ perfect square root number. So that is √9. √9 is also rational numbers. And √16, √25, √36 and so on. So the perfect square root number is also rational numbers. ఇక్కడ ఖచ్చితమైన వర్గమూలము కలిగినటువంటి సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం, అంటే కరణీయ సంఖ్యల గురించి తెలుసుకుందాం. సో ద డెఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ద నెంబర్స్ which are not a rational numbers are called an irrational numbers. The numbers which are not a rational numbers are called an irrational numbers. ఏ నెంబర్స్ అయితే రేషనల్ నెంబర్స్ కాకుండా ఉంటాయో, అంటే అకరణీయ సంఖ్యలు కానటువంటి నెంబర్లను ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √2. √2 is a irrational number. √3, it is a irrational numbers. √5 is a irrational numbers and so on. So √2, √3, √5 and so on. These numbers are called irrational numbers. వీటిని కరణీయ సంఖ్యలు అని అంటాం. సో దిస్ ఈజ్ ద అనదర్ ఫామ్. వీటికి మరొక రూపము కూడా ఉంటుంది. సో ద వాల్యూ ఆఫ్ √2 ఈజ్ 1.414 and so on.
√2 యొక్క విలువ 1.414 అండ్ సో ఆన్గా ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ and non-recurring decimal. ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్, అంతము కావు, అలా భాగిస్తూనే ఉంటాం. అండ్ నాన్ రికరింగ్, వీటికి బార్ అనేది రాదు, అంటే రిపీటెడ్గా నెంబరు రాదు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ అండ్ irrational numbers. If you have any doubt, you can ask me in a comment box. మీకు ఏ విధమైన డౌట్స్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.